నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం సందర్భంగా ఎస్సీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ బీజేపీ పదే 400 సీట్లు గెలిపించాలి అని కోరడం వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఉందన్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో రాజరిక పాలన కొనసాగే పరిస్థితులు వస్తాయని, ప్రజలందరూ దీన్ని గమనించి తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని ఆయన కోరారు. నరేంద్ర మోడీ మందకృష్ణను బుట్టలో వేసుకుని ఎస్సీల ఓట్లు దండుకోవాలి అని చేస్తున్న ప్రయత్నం విఫలమవుతుంది అని, ఎస్సీలందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని అన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్కు ఓటు వేస్తే రాబోయే రోజుల్లో మంత్రి అవడం ఖాయమన్నారు. జై కాంగ్రెస్. అన్ని కులాల ఐక్యత, అన్ని కులాల ఐక్యత. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఎప్పుడు, అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటు వేయద్దు? మీకు అందరికీ తెలుసు, ఈ దేశంలో భారతదేశంలో 543 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. 400 ఎవరికైతే వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చిపోరేసే అవకాశం వస్తుంది. మొదటి నుండి కూడా మోడీ గారు 400 సీట్లు కావాలి, 400 సీట్లు కావాలని ఎందుకంటున్నాడంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 400 సీట్లు వచ్చిన మరుక్షణంలో ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలను, దళితులను, వెనుకబడిన జాతుల వారిని అందరూ కూడా ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా, ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా, ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా రాజులాగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో 400 సీట్లు కావాలంటున్నాడు. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మీకు అర్థమైందా? 400 సీట్లు ఎందుకు రావాలంటున్నారో ఎన్నికలు చెప్పాలి. 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 400 మాత్రమే వస్తేనే రాజ్యాంగాన్ని మార్చవచ్చు. రాజ్యాంగాన్ని మారిస్తే ఎన్నికలు ఉండవుగా, ఎవడు కూడా మాట్లాడే రైట్ ఉండదు. మొత్తం వాళ్ళే మోడీ రాజు చేద్దాం, ప్రెసిడెంట్ అయిపోయి రాజరికం చేద్దాం అనే ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు. మనకి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి మనం అందరం కూడా మొట్టమొదటి ఉన్నట్లు బానిస బతుకులు, ఇంగ్లీష్ పరిపాలనలో బానిసల బతుకులు ఎట్లయితే ఉండేనో మళ్ళీ బానిస బతుకుదామా అని చెప్పేసి ఆలోచన చేయి. ఈ పెద్ద ఓట్లు మనం ఒక్క ఓటు పోతే మునిగిపోలేదు. కానీ ఈరోజు భారతదేశంలో మార్పు రావడానికి అవకాశం ఉన్నది, మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడి బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్పేసి మీకు అంటా ఉన్నా. ఈ రోజు కొందరు నాయకులు మర్చిపోయి బీజేపీ పార్టీ పెట్టి, మరి నేను అడుగుతున్నా, బీజేపీ పార్టీ మీ ఓటు ఏం చేసింది? మీ ఓటు పదుకోవడం ఆలోచించుందా? మరి ఈ రోజు 400 ఓటు ప్రాసెస్ చెప్తుంది. మరి ఎందుకు అడుగుతుంది 400 ఓటు? 400 సీట్లతో బీజేపీ ఏం చేయాలనుకుంటుంది? మీ హక్కుని తీసుకుందాం అనుకుంటుంది, మన రిజర్వేషన్ అంతా తీసుకుందాం అనుకుంటుంది. మరి మన జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాము, 3 రిజర్వ్ సీట్స్ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినప్పుడు సెంట్రల్ లో బీజేపీకి సపోర్ట్ చేసిన అన్ని జిల్లాలో మరి 3
బీబీ పాటిల్ గారు ఏం తీసుకొచ్చారు? మనకే హక్కుల గురించి పార్లమెంట్ అడిగారు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కూడా 10 సంవత్సరాలు మన గురించి హక్కుల గురించి పోరాడిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఆలోచించాలి. మరి ప్రవీణ్ కుమార్ గారేమో బీఆర్ఎస్ ఉన్నట్టు కేసీఆర్ తింది హాస్టల్లో పిల్లలు కన్నా కాపాడలేదని చెప్పి మళ్ళీ కేసీఆర్ కట్టగలుగుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం రాక ముందు నుంచి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకి మీ హక్కుని అలానే కాపాడుతూ ముందు కూడా మన కులగణన చేస్తున్నాం. దీనిపై మన పాపులేషన్ పెరిగితే మనకి ఇంకా 2002లో మనకు 5 సీట్లు రిజర్వేషన్ పెరిగింది. ఎందుకు? మన జనాభా లెక్క పెరిగిందని. మరి మన జనాభా లెక్క ప్రకారం మీకు సమానమైన హక్కు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మరి మరి అతను ఎట్లా నాన్నగారు ప్రతి మనిషి భుజం మీద చేసి అందరినీ సమానంగా చూసే వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని మీ అందుబాటులో ఉండే వ్యక్తిని మీరే ఈ ఎన్నికల